ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఎంతో మంది నకిలీ డాక్టర్ల ముసుగులో ఆపరేషన్లు సైతం చేస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ పేరు పెట్టుకొని లేదా ఎవరో ఎంబీబీఎస్ రెఫరెన్స్ అక్కడ పేరు మాత్రం బోర్డు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లేకపోతే ఎంఎస్ అవన్నీ ఉంటాయి బోర్డు, కానీ అక్కడ డాక్టర్లు పనిచేసే డాక్టర్లు మాత్రం వేరు ఉంటారు. దీనిపైన అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినాం, JMHO గారి దృష్టికి తీసుకుపోయినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, అయినా కూడా చర్యలు లేవు. ఇక్కడ చూస్తున్నాం మనం పామిడి మండలంలో ఒక డాక్టర్ చేసిన పనికి ఈయన చూడండి, ఈ ఫోటోల్లో కూడా చూస్తున్నాం ఎంత నరకయాతన అనుభవించారనేది ఈయన మాటల్లోనే విందాం. అసలు ఏం జరిగింది మీకు? సార్ గజ్జల గడ్డగడ్డ ఆరోగ్య హాస్పిటల్కి గజ్జల గడ్డగడ్డ పోయింటే ఆయన డాక్టర్ చూశాను, ఆయన సూదేశారు సార్, ఇంతలా వేశారు మోకాలు. ఏం సార్ నా పరిస్థితి సార్ అంటే ఆయన చూసి లేదప్ప నీ కాళ్ళు నిండుకోంది అన్నాడు. సార్ సార్ గ్లూకోజ్ పెట్టినాడు, గుడిలో వర్షా పెట్టేసినాడు. నా కాలు ఎంత ఇన్ఫెక్షన్ అయిపోయింది, గజ్జల గడ్డ కట్టిన సార్ పైన. ఆయన ఆర్ఎంపీ పెట్టినాడు, ఆర్ఎంపీ కూడా కాదంట, ఆయన అసిస్టెంట్ అని ఆయన చెప్పినాడు సార్, ఆనంద్ సార్ చెప్పినాడు. డిఎంహెచ్ మేడంతో మా దగ్గర ప్రూఫ్ గా ఉంది, డిఎంహెచ్ మేడంతో లేదు మేడం ఆయన ఆర్ఎంపీ కాదు అసిస్టెంట్ అని చెప్పినాడు. అసిస్టెంట్ అని చెప్పినా కానీ డిఎంహెచ్ మేడం దగ్గరకు పోయినా కానీ మొన్న ఇలా మేడం వచ్చింది సార్, మేడం కూడా రౌడీని పెట్టాడు సార్ ఆయన ఆనంద్ సార్. అంటే మా కుట్టించేకి అన్ని మొత్తం వీడియోస్ ఉన్నాయి. ఆయన ఎంఆర్ఎఫ్ లీడర్ దీనిపైన అధికారులు ఏం చెప్పారు? చెప్తా మన చదువు కలెక్టర్ పేపర్ ఇచ్చాం మేడం. ఇప్పుడు 3 వారాలు ఇచ్చి 3 వారాలు డిఎంహెచ్ మేడం పోవడం లేదు. 3 వారాలు అయింది. ఎంత మాఫీ చదువుతాం సార్, అంతా మాఫీ అనేది అంతా పేదవాడిని న్యాయం చేయరు. వాడు చేసినోడు ఇప్పుడు 3 నెలలే సార్, 3 నెలలు డాక్టర్ కనపడలే. పిలిపించి సార్ అంటున్నాం, లేడు ఆయన వాళ్ళ అమ్మ బాగాలేదు, గోవాకి పోయినాడు, ఊటీకి పోయినాడు అని చెప్తున్నాడు. ఏం డాక్టర్ ఆయన? ఆర్ఎంపీ డాక్టర్ అసిస్టెంట్ సార్ ఆయన చెప్పేసి ఆనంద్ సార్ చెప్పేసినాడు. ఆయన ఎవరు సార్ అంటే నా అసిస్టెంట్ అని డిఎంహెచ్ మేడం దగ్గర చెప్పేసినాడు. కానీ అతన్ని పిలిపియండి, మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు కాదు సార్ మాకు వైద్యం ఇచ్చిండే డాక్టర్ని పిలిపిండి అంటే ఇంతవరకు అయింది ఆయన పిలిపిలేదు. ఈయనే ఎవరైనా రాని డిఎంహెచ్ మేడం రాని ఎవరైనా రాని మన ఎంక్వైరీకి 3 డాక్టర్స్ వచ్చినారు. డాక్టర్స్తో కూడా ఆనంద్ సారే మాట్లాడినారు, మీరు మాకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు, మీరు ఏమని మాట్లాడతారు సార్, మాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ కదా మాకు కావాల్సిండేది, ఇంత చేసిండేది ఆయన. మేము వచ్చినప్పుడు మీరు లేరు, మేము 3 సార్లు వచ్చినా మీరు లేరు, మీరు ఏమని మొత్తం ఆనంద్ సారే ముందుకు పడుతున్నాడు. కానీ మాకు ఆనంద్ సార్ ఎందుకు రావాలా? ఇప్పుడు ముందుకు వచ్చినావు కరెక్టే, ఆ డాక్టర్ ఎవరో మాకు పిలిపియాలి కదా, ఏం ట్రీట్మెంట్ ఇవ్వదు. సీసీ కెమెరాలు ఫుటేజ్ అడిగినా లేవని చెప్తున్నారు. కెమెరా ఆన్లో ఉన్నా కూడా మా ఫుటేజ్ లేదు. మేము ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఇంతవరకు అయితే ఏం న్యాయం జరగలేదు. ఇట్లానే తిరుగుతూనే ఉన్నాం. 8 లక్షల వరకు ఖర్చు అయింది బెంగళూరులో స్టైన్ జోన్ హాస్పిటల్. సార్ మళ్ళీ రౌడీలు పెట్టి హాస్పిటల్లో మాకన్నా ముందే పెట్టేసి వాళ్ళని మేమేమి మా వాళ్ళు ఎవరు మాట్లాడుకోకుండా ఇది కట్టడి చేసినారు మేడం వాళ్ళు వచ్చినప్పుడు. స్టైన్ జోన్ హాస్పిటల్ సార్ ఇట్లా పోతే ఇట్లా కాలం చేస్తే మేము చేసుకుని ఎంబీబీఎస్ డాక్టర్ అని పోయింటే మాకు ఈ విధంగా చేసి పైగా మా మీదకే రౌడీల్ని పెట్టి ముందే మేము పోక ముందే డాక్టర్ డిఎంహెచ్ మేడం వస్తారు అని తెలిసి మేము వెళ్లే లోపల మాకన్నా ముందు వాళ్ళనంతా సైడ్కి పెట్టేసేసి ఒకటేసారి మా మీదకి అటాక్ చేయించినాడు వాళ్ళందరినీ. అంటే ప్రూఫ్స్ ఉన్నాయి, మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా తీసి పెట్టాం. ప్రూఫ్స్ అన్ని మొత్తం ఉన్నాయి, వాళ్ళ మా మీదకి వీడియోస్ ఉన్నాయి మొత్తం. సార్ ఆనంద్ డాక్టర్ ఏం చదువుకున్నారు? ఆయన ఎంబీబీఎస్, కానీ ఆయన స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన అనంతపూర్ లో వేరే హాస్పిటల్ పెట్టుకున్నాడు, ఇక్కడికి వస్తాడు ప్రొద్దునంతా అక్కడ అసిస్టెంట్లతో వైద్యం చేపిస్తాడు. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? 3 హాస్పిటల్స్ ఉన్నాయి. వడుగూరులో ఒకటి, పామిల్లో ఒకటి, అనంతపూర్ లో ఒకటి, 3 క్లినిక్లు ఆయనకు ఉన్నాయి. ఆయన ఎవరు పని చేస్తారనేది ఆయనకు కూడా ఇది కాకుండా మాకు బయటకు చెప్పడం లేదు కదా ఆయన ఎవరు పని చేస్తారు అని. మేము పిలిపియండి సార్, మేము ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ ఒక్కసారి కూడా మాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ముందరకు రానిలేదు. ఆనంద్ సార్ ముందరకు వస్తున్నాడు, మీరు కాదు కదండి సార్ మాకు ట్రీట్మెంట్ ఇచ్చింది అన్నా కూడా ఆయనే ముందు పడి ఇది చేస్తున్నాడు. కానీ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ని డిఎంహెచ్ మేడం దగ్గర మేము ఆయన్ని పిలిపిస్తాము, ఆయన ఎంక్వైరీ చేస్తాము, ఇంతవరకు అయింది ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది కూడా మాకు తెలియదు. ఒక అసిస్టెంట్ ద్వారా ఇంత పని చేశారు. ఇంజక్షన్ వేస్తేనే కాలు మొత్తం జ్వరం వచ్చింది, గజ్జల్లో గడ్డ కట్టిందని మాత్రమే మేము పోయినా వాటికి. ఆ ఇంజక్షన్ వేసినాడు, నైట్ కంతా వాపు వచ్చింది. సార్ ఏమి ఇట్లా వాపు వచ్చిందంటే నేను నీరు తీస్తాము, ఇంజక్షన్స్ పెట్టి నీరు తీస్తాము అన్నారు. తర్వాత కొంచెం తల తిరుగుతుంది అని చెప్తుంటే లేదు సార్ మేము అనంతపురం పోతాం, మేము కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు, నొప్పులు ఎక్కువైనాయి అంటున్నాడు. అంటే లేదు ఇక్కడ ఎంపల్ డాక్టర్ వస్తాడని ఓపీ చీటి వాళ్ళే తీసుకున్నారు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చినాము. రేపు బుధవారం రోజు ఎంపల్ డాక్టర్ వస్తారు ఇక్కడ చూపిస్తానన్నాడు. సరే అని చెప్పేసి మేము ఇంటికి వచ్చినాక నొప్పి ఎక్కువైందని నేను అనంతపూర్కి వచ్చినాం.
అనంతపూర్కి బాలాజీ చూపించుకున్న తర్వాత ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది అన్నారు. ఇంటికి పోయి మళ్ళా అక్కడికే పోయినాం సార్ ఇట్లా జరిగింది అని అంటే, సరే నేను సార్తో చెప్తాను మాట్లాడతాను అని ఓపీ చీటీ తీసుకొని మళ్ళా 2 బాటిల్స్ పెట్టినాడు. ఆ కాలు మొత్తం అంతా బుడ్డలు నల్లగా ఇది ఒక అంతా బయటకు బుడ్డలు వచ్చి పగిలిపోతున్నాయి. ఆ స్థితికి వచ్చే వరకు అక్కడే ఉన్నా కూడా మా దగ్గరికి రాలేదు, మేము చూపించుకోలేదని కానీ ఇది చేస్తున్నాడు అనంత్ సార్. ఒక డాక్టర్ అయ్యుండి ఇన్ని అబద్ధాలు ఆడతారని మేము ఆడికి కూడా చెప్పినా సార్ ఇట్లా ఇది జరిగింది ఏమి అని చెప్పినా కూడా మేము యాంటీబయాటిక్ ఇవ్వలేదంట, మొత్తం పెయిన్ ఇంజెక్షన్ తీయడం వల్ల ఇట్లా వచ్చిందని కూడా చెప్పినారు. పామిడిలో ఒక ఆనంద్ డాక్టర్ అనే వ్యక్తి ఎంబీబీఎస్ డాక్టర్ అని క్లినిక్ పెట్టి పెద్దొడుగురులో క్లినిక్ పెట్టాడు, పామిడిలో పెట్టాడు, ఈ సాయినగర్లో అనంతపురంలో సాయినగర్లో కూడా క్లినిక్ పెట్టాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక ఆర్ఎంబి డాక్టర్లు పెట్టి ఈ వైద్యంలో మాత్రం ఆర్ఎంబి డాక్టర్లు మాత్రం పెట్టి వైద్యం నడిపిస్తున్నాడు. అంటే వేల డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే ఇటువంటి పేదోళ్ళకి వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఒక ఎంఆర్పిఎస్ లీడర్గా నేను పోతే నా మీద కూడా రౌడీలు పెట్టి మీదికి హాస్పిటల్ ఆనంద్ హాస్పిటల్కే వాళ్ళు నా మీద కూడా కనీసం అంటే 20-30 మంది కూడా నా మీదకి వచ్చినారు సార్.